भगवत गीता में लिखेला है बुत परस्ती हराम है, गलत है। भगवत गीता चैप्टर नंबर 7। జాకీర్ నాయక్ యొక్క బోధనలకు ఆకర్షితుడై ఇస్లాం తీసుకుని ఉండొచ్చు. ఇది నిజమైతే కనుక ఆయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా హిందువులై ఉండాలి, అంతే కదా. అలాంటప్పుడు తల్లిదండ్రుల పేర్లు ఏమిటో చెప్పాలి, అది నిరూపించాల్సినటువంటి అవసరం. ఒకవేళ అలా కాని పక్షంలో ఆయన హిందువేం కాదు అంటే కనుక మరి మోసం చేస్తున్నట్టే కదండి. ఇప్పుడు జాకీర్ నాయక్ గారు దేశం వదిలేసి ఇక్కడ పర్మిషన్ లేదు, ఆయనకి ఇక్కడ ఉండడానికి అర్హత లేదు. ఇప్పటికి కూడా ఏమన్నా ఇంటర్లింక్స్ ఉన్నాయంటారా? తెలియదండి, మరి ఉంటే ఉండొచ్చుగాక, మరి మనం చెప్పలేం. ఎందుకంటే ఈయన ఒక శిష్యుడుగా ఉన్నాడు ఆయనకి. ఎందుకంటే ఆయన చెప్పినవే చెప్తాడండి. ఈయన చెప్పిన అబద్ధాలన్నీ ఆయనే చెప్పాడు, ఆయన ఎవరు ఖండించలే. నేను ఆయన్ని కూడా ఖండిద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ఈయన ఖండించాను. ఈయన చెప్పినవి తప్పని తేలితే ఆయన చెప్పింది, ఈయన చెప్పింది తప్పు అని తేలితే ఆయన చెప్పింది తప్పు. జాకీర్ నాయక్ గారిని ఎందుకు దేశం నుండి బహిష్కరించారండి? ఏదో ఉగ్రవాద సంబంధమైనటువంటి ఏవో కేసులు ఉన్నట్టుగా ఉన్నాయండి. ఎవరో కొంతమంది పట్టుబడ్డ వాళ్ళు ఆయన బోధనలకే మేము ఆకర్షితులమై మేము ఇలా మారాము అని చెప్పినట్టు గుర్తు. అందువల్ల రకరకాల కేసులు ఆయన మీద ఉన్నాయన్నమాటండి. ఉగ్రవాద సంబంధమైన కార్యాచరణలో ఏవో, అందులో ఆయన డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లేదా ప్రచోదకుడుగానో ఇలా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మన పాకిస్తాన్లో కూడా ఆయన మీద కేసు పెట్టారు. మన పాకిస్తాన్ వెళ్ళాడు, పాకిస్తాన్ గవర్నమెంట్ పిలిచింది అఫీషియల్గా ఇస్లాం మీద మాట్లాడమని. వెళ్ళాడు, మాట్లాడాడు. క్రైస్తవం మీద దుమ్మెత్తి పోస్తాడు ఏదో ఇష్టానుసారం, ఏదో లాజిక్ లేకుండా. క్రైస్తవ సంఘాలన్నీ కలిసి కేసు పెట్టాయి. మరి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, ఈజీగా కొట్టేస్తుంది అనుకోండి. అక్కడ కూడా అలాగే కేసు. కానీ భారతదేశంలో మాత్రం ఆయన మీద కేసులు అవి ఉన్నాయి. అప్పగించమని భారత ప్రభుత్వం కోరుతోంది. మలేషియా సంరక్షణలో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు సిరాజ్ గారు ఆయన అంత యంగ్స్టర్స్ అందరికీ మంచి మోటివేషనల్ స్పీకరు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి. కానీ ఈ రకమైనటువంటి ప్రూఫ్స్ మీరు చూపిస్తుంటే నమ్మలేని పరిస్థితి యాక్చువల్లీ. అంటే నాకు సిరాజ్ రెహమాన్ గారి మీద ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఇదేం లేదండి, ద్వేషం ఏం లేదు. అలాగే ముస్లిం సమాజం మీద కూడా చక్కగా ఎవరి మతంలో వాళ్ళు ఉండి, ఎవరి దేవుణ్ణి వారు పూజించుకుంటూ, ఎవరి పవిత్ర గ్రంథాలు వాళ్ళు చదువుకుంటుంటే ఇబ్బంది ఏముంది చెప్పండి. అంతే కదండి. అలా కాకుండా మనం ఎప్పుడు హిందూ అంతే కదా, ఇస్లామిక్ సోదరికి మనం ఎప్పుడూ ఏ క్రిస్టియన్ సోదరికి చెప్పాలి, మనం చెప్పటం లేదు. అలా చేయడం మానేసి హిందూ ధర్మ వేదాల్లోనూ పురాణాల్లోనూ మా దేవుడి గురించే ఉంది కావున హిందువులకు మా దేవుడే దేవుడు ఇలాంటి. కానీ సిరాజ్ గారికి అంత ఆయుపట్టు ఏంటండి వేదం గురించి? అవలీలలుగా అంత చదవటం అంత ఏం లేదండి. అంటే వేదం రాని వాళ్ళకి, అంటే వేదం రాని వాళ్ళకి అదేదో గొప్పగా అనిపిస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే నాకు తెలిసి ఒక వీడియోలో 1/2 పేజీ స్క్రిప్ట్ మాత్రమే ఆయన కంఠస్థం చేస్తాడు. అంటే ఆయన మొత్తం వేదాన్ని చదువు ఉండకపోవచ్చు. అబ్బాయి అసలు ఆకాశం ఎంత మొత్తం తిప్పి కొడితే 20 వెర్సులు ఆయన చెబుతున్నాడు. ఏదో మొత్తానికి కారణం ఏదైనా అవి చెప్పడమైనా గొప్ప విషయమే, కానీ చేస్తున్నది మోసం కదా. ఇప్పుడు మీ ఇంట్లో బంగారం, ఇప్పుడు ఆయన చెప్పేటువంటి బోధనలు తప్పంటారా? వేదాల్లో ఉన్న దానికి వక్రీకరించి చెప్తున్నాడా? అన్ని పచ్చాబద్ధాలు, అన్నీ పచ్చబద్ధాలు నేను ఎండగట్టాను. ఎలా చెబుతాడంటేనండి, అల్లా అనే పదం వేదంలో ఉందన్నాడు, ఋగ్వేదంలో. కొన్ని సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. ఆ కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఒక చోట ఏమో ఇళా అనే పదం ఉంది. ఇళా అంటే ఎవరు? భూమి. అగ్ని సూక్తంలో 2వ మండలంలో మొట్టమొదటి సూక్తం 11వ మంత్రం, ఋగ్వేద సంహిత. అగ్ని సూక్తంలో మంత్రం అది అగ్నిదేవుణ్ణి ఉద్దేశించినటువంటి, అగ్నిదేవుణ్ణి ఉద్దేశించిన మంత్రం. త్వమగ్నే అదీతిర్దేవదాశుషే త్వం హోత్రా భారాతి వర్ధసే గిరా త్వమీళా ఆశతహీమాసి దక్షాసే త్వం వృత్రః వాసుపతే సరస్వతి. ఇక్కడ మీకు ఎక్కడైనా అల్లా పదం అనిపించిందా? లేదు. ఇక్కడ త్వమిళా అని ఉందండి. త్వం ఇళా అని సంధి. ఈ సంధిలోంచి ఇళా అనే పదాన్ని తీసుకున్నాడు. ఇది అల్లానే అని చెప్పాడు. ఇలా అంటే ఎవరు? పృథ్వీ అని అర్థం. మీరు సంస్కృత నిఘంటువులు చూస్తే ఇలా అంటే భూమి, ఇలా అంటే భూమి అని అర్థం, ఇలా అంటే అల్లానే అని చెప్పాడు. అంటే ఏమిటి? మీరు భూమిని పూజిస్తారా? ఎందుకు ఈ కబుర్లు ఎందుకు? ఈ విధంగా అబద్ధం అండి. ఇంకొక సందర్భంలో కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అలాయ్యస్య అని ఒక చోటు ఉందండి. అలాయ్యస్య అలాయ్యస్య అనే పదం ఉంటే అలాయ్యస్య అనే పదాన్ని 2 ముక్కలు చేసి ఆ అలా అని ఉన్నదాన్ని మా అల్లానే అన్నాడు.
లాయ్యస్య అనే పదం దానికి నా చేరితే అలాయ్యస్య అని మారుతుంది. ఆ పదం యొక్క నిర్మాణం అన్ని వేరు. అలాయ్యస్య అని ఉన్నటువంటి ఆ పదాన్ని తీసుకుని వచ్చి అందులో అల్లా ఉన్నారు అని చెప్పుకుని వచ్చాడు. కానీ అండి కాస్తో కోస్తో నాకు పరిచయాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, పండిత వర్గంలో నేను బాగా తెలుసు. అలాగే పండితులు ఎవరో కూడా ఒక పురోహితుడు అంటే పండిత వర్గంలో తిరుగుతూ ఉంటాడు కదండి. పురోహితుడు ఈ విధంగా ముస్లిం సభకి వెళ్ళిపోయి వేదంలో ఒక మంత్రం చెప్పి పరమాత్మ గురించి చెప్పినటువంటి మంత్రాన్ని అల్లాకే ఆపాదించేస్తే మళ్ళీ ఆ పురోహితుడు ఏదైనా కార్యక్రమాల్లో కనిపించినప్పుడు మన వాళ్ళు ఉతికేయకుండా ఉండరా, అడగకుండా ఉండరా. అలాంటి ఒక్క ఇన్సిడెంట్ రికార్డు కాలేదు. ఇతనేమిటి ఇలా చేశాడు. మొన్న భద్రకాళి అమ్మవారి గుళ్ళో భద్రకాళి ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఆయనే చైర్మన్, వరంగల్ భద్రకాళి. ఆయన మీ అందరికీ తెలుసు ఒక ముస్లింల ఉన్న చోటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి మొత్తానికి ఆయన ఇస్లాంలో ఉన్నటువంటి కొన్ని మాటలు కూడా అరబిక్లోనే చదివి ఆయన ఏదో కొంచెం ఇస్లాంని పొగిడే ప్రయత్నం చేశాడు. ఆయన చేసినప్పుడు మన వాళ్ళందరూ ఊరుకున్నారండి, దేహశుద్ధి చేస్తారు. ఆయన క్షమాపణ అడిగేంత వరకు ఊరుకోలేదు. అంటే పెద్దవాడు, పాప స్థాయిలో చాలా పెద్దవాడు ఆయన. ఆయన ఎందుకు అలా చెప్పాడో తెలియదు, కానీ ఆయన్ని విడిచిపెట్టలేదు మన వాళ్ళు. చివరికి ఆయన క్షమాపణ 2-3 సార్లు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు వివాదం సమస్య పోయింది. అలా ఉంటుంది. పురోహితులు బయటికి వచ్చి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మాట్లాడని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ లోపల మాత్రం ఇలా ఎవడైనా మాట్లాడొచ్చాడు, ఇలాంటి వేషాలు వేసాడు అని తెలిస్తే, అంటే మీరు సూటిగా చెప్పేది ఏంటంటే సిరాజ్ గారి దానికి ఏదైతే వెళ్ళారో పురోహితుడు ఒరిజినల్గా కాకపోతే అదేనండి పాయింట్కి వస్తున్నాను. కాదు, మనకి ఒక రహస్యం ఉంది అక్కడ. కావున అది పురోహితుడు అని మనకు ఎవ్వరూ కూడా చెప్పలేదండి. ఏ బ్రాహ్మణ సంఘాల వాళ్ళకు తెలియదు, ఏ పురోహిత సంఘాల వాళ్ళకి తెలియదు, ఏ పురోహితుడు కూడా ఇతను నాకు పరిచితుడు అని చెప్పలేదు. అక్కడతో అతను పురోహితుడు కాదని అర్థమైపోయింది కదండి. నేను గతంలో సిరాజ్ రెహమాన్ గురించి కొన్ని రీల్స్ చేసినప్పుడు చాలామంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లలో ఇతని ఫోటో పెట్టి చాలామంది ఇతను యూనస్ ఖాన్ అనేటటువంటి పేరున్నటువంటి ముస్లిమే, వీడు గుంటూరులో ఉంటాడు, ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చిన పురోహితుడు యూనస్ ఖాన్ అనే ముస్లిమే, అతనికే పురోహితుడు వేషం వేసి ఇలా అడిగించారు, ఇలా చెప్పించారు అని కొంతమంది చెప్పారు కామెంట్స్లో. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ వచ్చిందైతే అలా వచ్చింది. మొదటిది మాత్రం నేను మీకు ఆధారభూతంగానే చెప్పాను, ఏ పురోహితుడు చెప్పలేదు ఆయన మా ఊరు వాడని. కావున పురోహితుడు కాదని తేలిపోయింది, ఎవరో పురోహితుడు వేషంలో కూర్చున్నాడని తేలిపోయింది. అది ఎవరు అని అంటే ఇది అని కామెంట్లలో కొంతమంది రాశారన్నమాట అండి. ఇలాంటి వేషాలు వేస్తారు వీళ్ళు. ఒక 6 సంవత్సరాల క్రితం అండి, మీరు చూసారో లేదో, ఇదే సిరాజ్ రెహమాన్ జాకీర్ నాయక్ సభలోకి వెళ్ళి మేరా నామ్ శ్రీరామరాజు అని చెప్పి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు వేశాడు. అంటే బ్రదర్ సిరాజు ఒక హిందూ పేరు చెప్పి జాకీర్ నాయక్ సభలో ప్రశ్నలు వేశాడు. ఆథెంటిక్గా ఏమన్నా వీడియో ఉంది? అది వీడియో ఉంది, మీకు ఇప్పుడు చూపించమన్నా చూపించేస్తాను. వేశాడు. దీన్ని మనం ఎలా తీసుకోవాలండి? అంటే ఇప్పుడు బ్రదర్ సిరాజ్ మతం మారిన వ్యక్తిగా చూడొచ్చా? బ్రదర్ సిరాజ్ అనేది అప్పుడు బ్రదర్ సిరాజు హిందుత్వం నుండి ముస్లింకి వెళ్ళాడా తెలియదు, లేదా ముస్లిం అయి ఉండి హిందువుగా పేరు మార్చుకుని చెప్పాడా తెలియదు. ఒకవేళ నేను హిందువుని జాకిర్ నాయక్ బోధనలకి ఆకర్షితుండై నేను ముస్లింగా మారాను అని అతను చెప్తే కనుక కొంచెం కొన్ని ఆధారాలు చెప్పాల్సి ఉంటుంది. అతని తండ్రి తల్లి వాళ్ళు హిందూ పేర్లతో ఉంటారు వాళ్ళు, మరి అది చూపించాలి కదా. మరి ఇతను హిందువు అయి ఉండి ఒకవేళ మతం మారి ఉంటే తల్లిదండ్రులు హిందూ పేర్లతోనే ఉంటారు, ఆ పేర్లు ఏమిటో చెప్పాలి, దానికి ఆయన ఏదైనా ఒక ఆధారం చూపాలి. లేదు ఇతను ముస్లిమే, హిందూ పేరుతో అబద్ధమాడి జనాల్ని మోసం చేశాడు అని మనకు అర్థమవుతున్నది. ఇలాంటి వేషాలు ఎందుకండి? మీ మతంలో ఏముందో నువ్వు చెప్పుకో, ఎవరు అడగరు కదా. ఏం పేరు అని చెప్పాడు? శ్రీరామరాజు అని చెప్పాడు. గురుగారు దేవుడు ఒక్కడే అని చెప్తున్నటువంటి అన్ని పుస్తకాలు, పురాణాలు, బైబుల్, ఖురాన్, వేదాలైన ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను గురుగారు నేను. అందులో బ్రదర్ సిరాజ్ గారు ఏం చెప్తారు అని అంటే, వేదాల్లో కూడా మా అల్లా గురించి రాసుంది, దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడనే నేను అని ఎక్కడ కూడా వేదంలో రాయబడి లేదు. అంటే మన దేవుడు నేనే మీ దేవుడు అని చెప్పలేదు. వేదాల్లో కూడా అల్లానే దేవుడుగా సూచిస్తున్నాయి అన్నట్టుగా కొన్ని రిఫరెన్సెస్ వాడినట్టుగా
కనిపిస్తూ ఉంది. అదొక్కసారి అది ప్లే చేయండి. మనం ఈ విషయాన్ని కాస్త సమగ్రంగా పరిశీలించినట్లయితే ఋగ్వేదంలో 45 సూక్తం 16 మంత్రంలో ఏక ఇత్తముష్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆ దైవాన్ని ఆరాధించండి. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో మా చిరణ్య ద్విషంసత సఖాయో మా విషంసత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. ఋగ్వేదం 10వ మండలం 114. ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే, వేదాల్లో కూడా దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆ దేవుడిని మీరు పూజిస్తే గనక మిమ్మల్ని ఏ బాధ బాధించదు. అంటే ఆ దేవుడు ఎవరు? నేనే దేవుడినై ఉండి మన ఈశ్వరుడే దేవుడు అయ్యుండుంటే నేనే దేవుడిని అని చెప్పేది వేదం. అలాంటిది కాదు. ఇగో ఇది పరిస్థితి. ఏం చెప్తారు దీనికి? ఒరే దీని అర్థం ఈ ఫోన్లో ఉంది, దాంట్లో ఉందిరా, మనం మొన్న తీసి పెట్టాం కదా ఏకెత్తమష్టుని మాచదన్య విషంసత. ఇగో దీంట్లోనే ఉంది. ఇప్పుడు మీరు 2 మంత్రాలు ప్లే చేశారండి. 2 సందర్భాలు ఆయన అక్కడ చదివి వినిపించాడు. మొదటి సందర్భం గురించి నేను చెబుతూ ఉన్నాను. మొదటి సందర్భం అంటే ఏమిటి? 6వ మండలం 46వ సూక్తం 16వ మంత్రం. అక్కడ మనం చూసుకుంటే ఆయన య ఏక ఇత్తముష్టు హి కృష్టీనాం విచర్షణి, అక్కడ చూసుకుంటే మనం య ఏక ఇత్తముష్టు హి కృష్టీనాం విచర్షణి పతిర్జజ్ఞే వృషక్రతు, ఇది ఒక మంత్రం. ఈయన ఏం చేశాడంటే య ఏక ఇత్తముష్టు హి అక్కడ వరకే తీసుకున్నాడు. పోను తీసుకున్నవాడు తినగా తీసుకున్నాడా? అదేదో పాట పాడినట్టు, వేదం అంటే పాట, అదేదో పాట పాడినట్టు దానికి ఒక రిథం యాడ్ చేసి పాడాడు. సరే, అదే అతని అజ్ఞానం, అది వదిలేసేయండి. ఆ మంత్రం గురించి ఏం చెబుతూ ఉన్నాడు? దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే ఆరాధించమని ఋగ్వేదంలో ఉంది అని ఎక్కడెక్కడ వేదంలో దేవుడి ఏకత్వం గురించి చెబితే అవన్నీ తీసుకుని చిట్ట చివరికి ఖురాన్ కనెక్ట్ చేస్తాడు. ఖురాన్లో కూడా దేవుడు ఒక్కడే అని చెప్పబడింది, ఆ ఒక్కడు అల్లా అని అక్కడ కనెక్ట్ చేస్తాడు. ఇవన్నీ విన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ అంతా కూడా అల్లా గురించే ఉందనుకుంటారు. కానీ ఈయన చేస్తున్నటువంటి పెద్ద బ్లెండర్ ఏమిటో చెప్పమంటారా? మీరు ఆశ్చర్యపోతారు. ఈ మంత్రం ఉంది చూసారా, ఇది ఇంద్రుడి మంత్రం. య ఏక ఇత్తముష్టు హి కృష్టీనాం విచర్షణి పతిర్జజ్ఞే వృషక్రతు, అక్కడ వృషక్రతు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు ఒకడే దేవుడు, ఇంద్రుడిని తప్ప ఇంకెవరిని కూడా స్తుతించకండి అని అక్కడ అర్థం అండి. మీకు యథాతథంగా నేను ఒక్కసారి నేను అర్థం చదివి వినిపిస్తాను. ఇంద్రుడు సర్వదర్శి, అంటే అన్నింటినీ చూస్తాడు. వర్షణశీలి, పుట్టుకతోనే మానవులకు అధిపతి అయ్యాడు. అట్టి ఇంద్రుణ్ణే స్తుతించండి అని అక్కడ ఉంటుంది. ఈ మంత్రాన్ని ఏం చెప్పాడు? చెప్పేమన్నాడు? దేవుడు ఒక్కడే, ఆయన్నే పూజించండి అని ఖురాన్ కనెక్ట్ చేశాడు. ఈ స్పీచ్ ఎవరికి ఇస్తున్నాడు ఈయన? ముస్లింలకు ఇస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ముస్లింలని అల్లాను పూజించకండి, ఇంద్రుణ్ణి పూజించండి అని చెబుతున్నాడు. ఎంత అంతే కదా. చక్కగా ముస్లింలంతా ఏదో వాళ్ళ మనాన వాళ్ళు మసీదుకు వెళ్ళి కానీ వెళ్ళే అవకాశం లేనప్పుడు ఎక్కడుంటే అక్కడ చక్కగా అల్లాను ప్రార్థించుకుంటూ ఉంటే వాళ్ళని తప్పుదారి పట్టించి ఇంద్రుణ్ణి పూజించండి అని చెప్పి ఓదరగొడుతున్నాడు. మీరు చెప్పినటువంటి తర్వాత మంత్రం కూడా అదే. ఋగ్వేద సంహిత 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం. మాచీదన్యద్విషం సతసఖా ఆయో మారీషణ్యత ఇంద్రమిత్స్తోత వృషాణం సచ ఆసుతే ముహూర్తా చ ఆశంసత అని ఉంటుంది. ఇది కూడా ఇంద్రుడి మంత్రమే. ఇందులో కూడా ఇంద్రుడు తప్ప ఎవరిని పూజించకండి అని ఉంటుంది. మళ్ళీ ఇదే చెబుతున్నాడు. మాట్లాడితే ఇంద్రుడి మంత్రాలు తీసుకుంటాడు. ఇంద్రుడి మంత్రాలు తీసుకుని ఇంద్రుణ్ణే పూజించండి అని చెప్పి ముస్లింల సభలో వదలగొడతాడు. ముస్లింలు ఎలా వింటున్నారో తెలియదు.